కొంతకాలానికి తిరిగి మరలా వచ్చారే కానీ సరైన రాజులు ఎవరు లేరు. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. మరలా వాళ్ళు రోముల దగ్గర బానిసలుగా అయిపోయారు. ఆ యొక్క రోమా ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన రాజే హేరోదు రాజు. ఈయన సామంత రాజు. ఈయన కూడా బహు దుర్మార్గుడు, క్రూరుడు. ఎంత దుర్మార్గుడు అంటే చూడండి, యేసు ప్రభు ఒక రాజు పుట్టాడని, ఆయన ఉండకూడదని ఆ దేశంలో ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపాడంటే ఎలాంటి రాజు ఆయన? అలాంటి క్రూరులు, దుర్మార్గులు రాజులయ్యారు. వారిని పరిపాలించారు. ఆ పరిపాలనలో వాళ్ళు బహుగా నలిగారు, శ్రమపడ్డారు. లేఖనాల్లో చెప్పినట్లుగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాల్లో చెప్పినట్లుగా మీ కొరకు ఒక రాజు నేను పుడతాను, ఆయన మెస్సయ్యగా వస్తాడు, ఆయన మిమ్మల్ని పరిపాలిస్తాడని ప్రవచనాలు ఉన్నట్లుగా ప్రజలందరూ కూడా ఆ రాజు వస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడు, మాకు రాజ్యాన్ని ఇస్తాడని కనిపెట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. అలాగ కనిపెట్టుకొని ఉన్నారు. లేఖనాల్లో కనిపెట్టుకొని ఉన్నారు. ఒక ఆశతో ఉన్నారు. కానీ మహా గొప్ప భాగ్యం ఏంటంటే ఆ రోజున ఆ రాజు పుట్టాడు. హల్లెలూయా. ఆ రోజున ఆ రాజు పుట్టాడు. ఆ రాజు పుట్టాడన్న సంగతి ఎక్కడో ఉన్న జ్ఞానులకు తెలిసింది. ఆ రాజును పూజించడానికి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. కానీ ఎవరికి తెలియలా? ఎవరికి తెలియలేదండి? హేరోదు రాజుకి తెలిసిందా? తెలియలా. అక్కడున్న యాజకులకి, పరిసయ్యులకి, శాస్త్రులకి ఎవరికి తెలిసిందా? పోనీ అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలకి తెలిసిందా? ఎవరికి తెలియలా. ఏమండి, ఈ దేశంలో పుట్టిన నక్షత్రం ఆ దేశంలో కూడా పుట్టిందిగా, అవునా కదా? పుట్టిద్దా పుట్టదా? మరి వీళ్ళకి కనపడిన నక్షత్రం వీళ్ళకి ఎందుకు కనపడలా? వీళ్ళలో శాస్త్రులు లేరా? ఉన్నారే, యాజకులు ఉన్నారే, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారే, రాజులు ఉన్నారే. మరి వీరి కళ్ళన్నీ గుడ్డివైపోయినాయి ఏంది? వీళ్ళు గ్రహింపు లేకుండా ఉన్నారేంది? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఎందుకు ఇలా ఆగైపోయారు? కారణం ఏంటో తెలుసా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటికి చాలామంది కళ్ళు ఇంకా గ్రహించట్లేదు. నేటికి అదే గుడ్డితనం, నేటికి అదే గుడ్డితనం, నేటికి అదే గుడ్డితనం, నేటికి అదే స్థితి. ఈనాడు ఇశ్రాయేల్ ఎలాగున్నారు, ఈరోజు మనవాళ్ళు కూడా అట్టాగే ఉన్నారు. అవునా కదా? ఎక్కడో తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులకు తెలుస్తుంది ఈ నక్షత్రం ఏంటో, ఈ నక్షత్రం యొక్క వెలుగేంటో, ఈ నక్షత్రం యొక్క మహిమ ఏంటో ఎక్కడో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులకు తెలుస్తుంది. వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు, వాళ్ళొచ్చి ఆరాధిస్తున్నారు, వాళ్ళొచ్చి కానుకలు ఇస్తున్నారు, వాళ్ళొచ్చి దైవ దీవెనలు పొందుకుంటున్నారు, వాళ్ళొచ్చి మేలుతో నింపబడుతున్నారు. కానీ ఆనాడు ఇశ్రాయేలుకు మాత్రము లేదు. ఈనాడు కూడా అదే జరుగుతుంది, ఈరోజు కూడా అదే జరుగుతుంది. పండగ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మారు మనసు కలిగిన వాళ్ళు తక్కువ ఉన్నారు. అవునా కదా? పండగ చేసే క్రైస్తవులు చాలామంది ఉన్నారు, మారు మనసు పొందిన క్రైస్తవులు ఎంతమంది? క్రీస్తును రాజుగా అంగీకరించిన వారు ఎంతమంది? లోకము నన్ను పరిపాలించకూడదు, సాతాను నన్ను పరిపాలించకూడదు, నా రాజు నన్ను పరిపాలించాలి,
ఆయన రాజ్యంలో నేనుండాలి అని ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయనకు లోబడి తన్ను తాను ఆయనకు సంపూర్ణ వినయంగా విధేయతతో అప్పగించుకున్న వాళ్ళు ఎంతమంది? ఆ పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్న వారు, ఆ దైవిక పరిపాలన ఆశిస్తున్న వారు, ఆ రాజ్యంలో నేనుండాలి, ఆయన నన్ను పరిపాలించాలి, ఆయన నాకు రాజు అయి ఉండాలనుకొని దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఎందుకు ఒక మాట, నీ రాజు ఎవరో నీకు తెలుసా? నువ్వు ఏ రాజు కింద ఉన్నావో తెలుసా? ఏ రాజు పరిపాలనలో నడుస్తున్నావో నీకు తెలుసా? ఎందుకు తెలియదు? మా రాజు పిఎం, మా రాజు ఏమండి పిఎం ఎవరు? మేము ఆయన పరిపాలన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మేము ఆయన పరిపాలన కింద ఉన్నామంటారా? ఏమండి మీరు ఆలోచించండి. నేను చెప్తుంది భౌతికమైన వాటి గురించి కాదు, నీ ఆత్మపరమైన వాటి గురించి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, రాజు ఒకరు పుట్టారు, యూదులకు రాజు ఒకరు పుట్టారు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యము మాకు కావాలి, ఆ రాజు మాకు కావాలి, ఆ రాజ్యపు అధికారంలో మేముండాలి. చొక్కను పట్టుకొని ఎత్తుక్కుంటూ వచ్చారండి, చొక్కను పట్టుకొని వెతుక్కుంటూ వచ్చారు. నీకు ఎన్ని సొక్కలు కనపడుతున్నారు అట్లా? ఏ సొక్కలో? ఏ సొక్కలమ్మా? ఇంద్రబాబు వీడు నాకు సొక్కలు చూపిస్తున్నాడు అంటారా అనరా? ఈ నాకు సొక్కలు చూపిస్తున్నాడు, మా ఆయన చూపించే సొక్కలు ఎన్నో నాకు అంటారు. ఎన్ని సొక్కలు కనపడ్డా నువ్వు మాత్రం ఈ సొక్క దగ్గరికి రా. సొక్కలు ఎన్ని కనపడుతున్నాయా నీకు? ఎన్నిసార్లు హాస్పిటల్లో చూసావో, ఎన్నిసార్లు అప్పుల దగ్గర చూసావో, ఎన్నిసార్లు కుటుంబాల్లో చూసావో, ఎన్నిసార్లు బిడ్డల దగ్గర చూసావో, ఎన్నిసార్లు పరిస్థితుల్లో చూసావో. సొక్కలో లెక్కలేనండి, సొక్కలో. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని చూసినా కానీ నిత్య వెలుగునిచ్చే చుక్కైన యేసు దగ్గరికి రావట్లా. లోకములో శ్రమలు ఎన్నో పడుతున్నావు, బాధలు ఎన్నో పడుతున్నావు. సాతాను నిన్ను పరిపాలిస్తుంటే, హేరోదు లాంటి సాతాను నిన్ను పరిపాలిస్తుంటే, ఆ క్రూరమైన పరిపాలన కింద నలుగుతూ ఆ సొక్కలు చూస్తున్నావు కానీ నిజమైన వెలుగునిచ్చే ఈ నక్షత్రమైన యేసు దగ్గరికి రావట్లా. ఒప్పుకుంటారు, ఒప్పుకోరా? అవునా కాదా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు అక్కడే వాళ్ళు, వీళ్ళకి వెనక అసలు సంబంధమే లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళకి దొరికిందా భాగ్యం? వీళ్ళు వెతుక్కుంటూ వచ్చారు, ఆ వెలుగును, ఆ నక్షత్రాన్ని చూశారు, ఆ రాజును కనుగొన్నారు, ఆ రాజుకి లోబడిపోయారు, ఆ రాజుకి లోబడిపోయారు, సాష్టాంగంగా లోబడిపోయారు. ఆ రాజును పూజించారు, ఆ రాజుకి కానుకలు ఇచ్చేశారు. బంగారమును, వెండిని, బంగారమును, బోళమును, సామ్రాణిని ఆయనకి ఇచ్చారు, కానుకలు ఇచ్చారు. ఆయనకి కానుకగా తమను తామే అప్పగించుకున్నారు. ఇంక వేరే నడిపింపులో లేరు. ఆయన ఆరాధించినాక దూత మరలా చెప్తున్నాడు, మీరు వేరే దగ్గరికి వెళ్ళమాకండి, మీరు వేరొక మార్గంలో వెళ్ళండి. మీరు ఇంతవరకు ఈ మార్గంలో వచ్చారు, ఈ మార్గం కాదు, వేరొక మార్గం. ఎస్, మేము ఆ మార్గంలోనే, ఆ రాజకీయ లోబడి మేము అలాగే నడుస్తాం. ఆ మార్గంలో వెళ్ళారా? దానికి విరోధమైన మార్గంలో వెళ్ళారా? దేవుడు చెప్పిన మార్గంలో వెళ్ళారా? వేరే మార్గంలో వెళ్ళారా? నువ్వే మార్గంలో వెళ్తున్నావు? నీ మార్గం ఏది?
నీ మార్గాలు వేరు, నీ పండగలు వేరు. అందుకే నీ సంతోషాలు నిలబడవు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవ సంతోషాలు వేరండి. రాత్రి నేను సెమీ క్రిస్మస్ అప్పుడు కొన్ని దృశ్యాలు చూశాను. పిల్లలు డ్యాన్స్ చేయడానికి వాళ్ళు పడుతున్న ఆనందం మామూలు ఆనందం కాదు. అది మా శాలంలో అయితే అసలు చెప్పలే. ఏమండి, క్రిస్మస్ అంటే, సెమీ క్రిస్మస్ అంటే పిల్లలకి ఏం సంతోషం? డ్యాన్సులు సంతోషం. పెద్దవాళ్ళకి ఏం సంతోషం? ఒక్కొక్కళ్ళ మొహాలు నేను వెలిగిపోతున్నాయి చూస్తున్నా. మా అమ్మాయి భలే వేస్తుంది, అబ్బో మా అబ్బాయి భలే వేస్తున్నాడే. నేను అక్కడ ఏ పిల్లలు వేస్తున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళ మొఖాలు ఏందో ఇయే చూస్తున్నా నేను. నిజంగా కొంతమందికి అయితే అసలు ఆ చేతిలో ఫోన్ ఎడిపోతుందో కూడా తెలియట్లా, తీర్థమే ఉండారు. వాళ్ళ నవ్వు, వాళ్ళ ఫీలింగ్స్ ఇట్టాగే ఉన్నాయి, కళ్ళు కూడా ముయ్యట్లా. నేను అనుకున్నాను, వీళ్ళకి క్రిస్మస్ అంటే పిల్లలకేమో డ్యాన్సులు అనుకుంటున్నారు, దానిలో సంతోషం ఎత్తుకుంటున్నారు. పెద్దోళ్ళేమో మా పిల్లలు డ్యాన్సులు వేస్తుంటే దానిలో అరే నేను సెమీ క్రిస్మస్ పెట్టింది ఎందుకో అనుకున్నా నేను. ఏమా, నేను ఇన్ని తిప్పలు పడి ఇన్ని రోజులు ప్రార్థనలు చేసి ఇన్ని కష్టాల్లో నేను సెమీ క్రిస్మస్ పెట్టింది వీళ్ళకి ఈ ఆనందాన్ని ఇవ్వటాక అనుకున్నా. అందుకే కాబోలు దేవుడు రాత్రి లేట్ చేసి 2 కాదు 3 వాక్యాలతో కొట్టాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం లేట్ అయి నేను సంతోషించింది అందుకే. లేకపోతే ప్రభువా వీళ్ళు భౌతిక సెమీ క్రిస్మస్ అంటే అదే ఏమా. అందుకే దేవుడు పాప మా సేవకుని లేట్ చేసాడేమో, మన తిన్నగా తీర్చడానికి ఆయన లేట్ చేసి అన్ని వాక్యాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించిన పిల్లరా, క్రిస్మస్లో నువ్వు వెతికే ఆనందం ఏంటి? ఏమండి, నీకు ఒక రాజు పుట్టాడు తెలుసా? యు నో దట్? నీకు ఒక రాజు పుట్టాడు, నిన్ను పరిపాలించే రాజు. ఆ రాజు ఎవరో తెలుసా? నిన్ను ప్రేమించిన రాజు, నీ క్షేమాన్ని కోరే రాజు, నిన్ను బాగు చేసే రాజు. అర్థమవుతుందా? నీ జీవితాన్ని మార్చే రాజు, నీ పరిస్థితులను మార్చే రాజు, నిన్ను ఆశీర్వదించే రాజు, నిన్ను వెలిగించే రాజు, నీకు జీవాన్ని ఇచ్చే రాజు, అయినా నీకు మేలు చేసే రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు లోపడితే, ఆ రాజుకు నువ్వు సాష్టాంగ పడితే, ఆ రాజుకు నీ కానుక అనిపిస్తే, ఏ కానుక? 100 రూపాయల కానుక, 20 రూపాయల కానుక. మొన్న హోటల్లోకి వెళ్ళా నేను, 20 రూపాయలు ఇచ్చి టిఫిన్కి అట్టి ఇదివరకు 20 అన్నట్టుగా ఇచ్చా. హల్లెలూయా. అది ఇప్పుడు రేటు మారిందంట, 20 కాదండి 25 రూపాయలు ఇవ్వండి అన్నారు. నేను అనుకున్నా, మా విశ్వాసి వారానికి 20 రూపాయలు వేస్తుంది, ఆ ఏసీ 20 రూపాయలు కట్టు కూడా రావట్లేదే అనుకున్నా నేను. మా విశ్వాసి వేసే కానుక 20 రూపాయలు, బాధపడమాకండి. హల్లెలూయా. ఈ వారానికి వేసి 20 రూపాయలు కానుక అట్టు కూడా రావట్లేదు. నాకు వచ్చిన బాధ ఏంటంటే, దేవునికి మనం ఇచ్చే కానుక అంత ఇదిగా ఎందుకు ఉందని నా బాధ. నేను పోషించబడుతుంటే వదిలేండి, దేవుడు నన్ను బాగానే పోషిస్తున్నాడు, నా గురించి నేను చెప్పట్లా. కానీ నాకు అక్కడ ఆలోచన వచ్చి నా బాధ అది, ఇంత తక్కువ కానుక ఎట్లా ఇస్తున్నాను నేను దేవునికి అనుకున్నా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. మనం ఇవ్వాల్సిన కానుక 100, 20 ఈ కాదండి. మన హృదయం, మన జీవితం, మొదట మనమే దేవునికి కానుకగా మారాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే బహుమానాలు అంటారు కదా. యేసు ప్రభునే
కుమారుడు బహుమానంగా ఒక కానుకగా మనకి ఇవ్వబడ్డాడు. మన రక్షణ కొరకు కానుకగా ఆయన ఇవ్వబడ్డాడు. క్రిస్మస్ అంటేనే కానుకలనిసే ఆయన ఉంటాడు కదా తాత, క్రిస్మస్ తాత. ఆయన ఏం చేస్తాడు? చాక్లెట్లు అయ్యి గిఫ్ట్లు పెట్టి చెప్తారు కదా. కానీ అసలుకి నిజంగా గమనించండి, దేవుడు కానుకగా తన కుమారుని మనకిస్తే మనము కానుకగా దేవునికి మనల్ని మనమే ఇవ్వాలి. హల్లెలూయా. మనల్ని మనమే ఇవ్వాలి. ఈ చెయ్యి వస్తున్నప్పుడు ఈ చెయ్యి కూడా వచ్చి కొడితేనే చప్పట్లు వస్తాయి. భార్య మనసు ప్రేమగా ఉంటే భర్త మనసు కూడా ప్రేమగా ఉంటేనే కాపురం. అవునా కదా? అది సంతోషం. లేకపోతే అది ఎప్పుడు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఒక కానుక ఇచ్చాడు. కుమారుని ద్వారా రక్షణ అనే కానుక. ఆ కానుకకు నీ కానుక కూడా అవ్వాలి. ఆ కానుక నీ హృదయమే, ఆ కానుక నీ జీవితమే. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అప్పుడే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రెండు కలుస్తాయో అప్పుడే నిజమైన క్రిస్మస్. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. జ్ఞానులు రాజు మా కొరకు పుట్టాడు, ఇక ఈ లోకపు రాజులు మాకొద్దు, ఈ సాతాను ఈ లోక మహిమ నన్ను ఏలకూడదు, ఆ సాతాను అనే రాజు కింద నేను నలిగాను, బానిసనయ్యాను, క్రూరంగా హింసించబడుతున్నాను, ఏ మేలు కాంటలేదు, ఏ సంతోషం కాంటలేదు, ఏ ఆశీర్వాదం కాంటలేదు, నాకు అదొద్దు. యేసుక్రీస్తు రాజు నాకు కావాలి. ఆయన దీనుడు, ఆయన సాత్వికుడు, ఆయన కాడి తేలికగా అది సులువు. కాబట్టి నేను ఆ కాడి క్రిందకి, ఆ రాజు దగ్గరికి నేను అక్కడికి వెళ్తాను. ఆ కింగ్డంలో, ఆ రాజ్యంలో నేను బ్రతుకుతాను. నాకు ఆ భాగ్యం కావాలి అని జ్ఞానులు వచ్చి ఆయనకు వచ్చినట్లుగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్నా నీవు ఒకసారి ఆలోచన చేయి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నా ఈ మాటను సూటిగా నువ్వు గ్రహిస్తున్నావా? అమ్మా, దేవుని వాక్యం జ్ఞానులతో మరి మన ముందు పెట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానులు ఆ రాజు మాకు కావాలి అని ఏమండి ఆ రాజును ఎత్తుక్కుంటూ వచ్చి ఆయనకు లోబడ్డారు, ఆయనకు కానుకగా అర్పించుకున్నారు, ఆయన ఆరాధించారు, ఆయన చూపించిన దారిలో వెళ్ళారు. వారు వచ్చిన మార్గంలో వారి గత మార్గంలో వాళ్ళు నడవల. కొత్త మార్గం, మరొక మార్గం, అది దైవ నడిపింపు కలిగిన మార్గం. అర్థమవుతుందా? దైవ నడిపింపు కలిగిన మార్గం, అది సురక్షితమైన మార్గం. ఒకవేళ వీళ్ళు కానీ ఇటు వెళ్ళినట్టయితే రాజు ఖచ్చితంగా వీళ్ళు పట్టుకునేవాడు. వీళ్ళు ఏం చేసేవాడో తెలీదు, ఏం చేసేవాడో తెలియదు. ఆ మార్గంలో వెళితే అక్కడ సాతాను హేరోదు అనేవాడు పట్టుకున్నాడు. అది మరణకరమైంది, అది వాడు పట్టుకుంటే వదలడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆ మార్గంలోకి వాళ్ళు వెళ్ళా. నీవే ఇంకా ఆ మార్గం నుంచి బయటికి రాట్లా. వాడు నిన్ను పట్టుకొని పాడు చేస్తున్నా కానీ బయటికి రాట్లా. పోతే పోని అనుకుంటున్నారు. ఏందో నాకు అర్థం కావట్లా. ఎన్ని పాడు చేసుకుంటావు నువ్వు చెప్పు? ఎన్ని పాడు చేసుకుంటావు చెప్పు? ఎన్ని కోల్పోతావు చెప్పు? ఏమండి, నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ సంపాదన పాడవుతుంది, నీ కుటుంబం పాడవుతుంది, నీకు భవిష్యత్తు లేకుండా అయిపోతుంది. నువ్వేమైపోతున్నావు తెలియట్లా.
నీకున్న ఎన్ని కోల్పోతున్నావు, నువ్వన్నీ పోగొట్టుకుంటున్నావు, పాడైపోయిన పరిస్థితిలో ఉంటున్నావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే వాడిని నట్టు బంధించాడు, వాడిని దగ్గర ఉన్నదంతా దోచుకుంటున్నాడు. ఒక శత్రువు రాజుగాని చెరపట్టితే ఎలాగ దోచుకుంటాడో సాతాను ఈరోజు మనుషులను అలా చెరపట్టి దోచుకుంటున్నాడు. వారికి ఉన్నదంతా దోచుకుంటున్నాడు. ఏమండి, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ భర్తను దోచేసుకుంటాడు, ఒక్కొక్కరికి వాళ్ళ భార్యను దోచేసుకుంటాడు, ఒక్కొక్కరికి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు దోచేసుకుంటాడు, ఒక్కొక్కరికి వాళ్ళ ఆశీర్వాదాన్ని దోచేసుకుంటాడు, ఒక్కొక్కరికి అసలు వాళ్ళకి సంతోషమే దోచేసుకుంటాడు. చాలామంది బ్రతుకుతూ ఉంటారు సంతోషం లేని బ్రతుకు, సరైన ఆర్థిక స్థితి లేని బ్రతుకు, సరైనటువంటి సంసార జీవితం లేని బ్రతుకు. ఈరోజున చాలామంది పరిస్థితులు ఇలాగే ఉంటుంది. భర్త ఉన్నా లేనట్టుగా, భార్య ఉన్నా లేనట్టుగా, ఏమండి, కుటుంబాలు ఉన్నా లేనట్టుగా, బంధాలు ఉన్నా లేనట్టుగా, మనిషిగా బ్రతుకుతున్న సంతోషం అనేది ఏది లేనట్టుగా, సాతాను చేత తీసివేయబడి, చెరపట్టబడి, నలగొట్టబడుతున్న బ్రతుకుల్లో ఎంతమంది ఈ రోజున బ్రతుకుతున్నారు? వాడు దోచుకునేవాడు, వాడు చెరపట్టబడిన రాజు బానిసలను దోచుకున్నట్లుగా దోచుకొని పాడు చేస్తూ నాశనం చేస్తున్నాడు. ఆ రాజు నీకొద్దు, ఆ రాజ్యంలో నువ్వు ఎంతకాలం నలుగుతావు? ఈరోజు కొత్త రాజు నీ కొరకు పుట్టాడు. హల్లెలూయా! యేసుక్రీస్తు అనే ఒక క్రొత్త రాజు నీకు పుట్టాడు. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనుండాలేనయ్యా అయ్యా, నీవే లేకుండా, నీ తోడే లేకుండా, నీవే రాకపోతే నేనేమైపోదును. ఆయన వచ్చింది అందుకే, ఆయన వచ్చింది అందుకే. అమ్మా, ఇంటికి రంగు వేసుకొని ఏం సంతోషిస్తావు? వంటికి కొత్త బట్టలు వేసుకొని ఏం సంతోషిస్తావు? నీ రాజు వచ్చింది అయ్యేటానికేనా? సాతాను నీ దగ్గర ఏది కోల్పోయాడు, అలా చేశాడు, ఏది దోచుకున్నాడు, దాన్నంతటిని తిరిగి నీకు ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా! క్రిస్మస్ అంటే అదే. హల్లెలూయా! పోగొట్టుకున్నది, కోల్పోయినది నీ జీవితంలో దాన్ని తిరిగి తీసుకురావటానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా! 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 నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం వింటున్నాను. ఒకసారి ఆలోచన చేయి. యేసు క్రిస్మస్ అంటే, క్రిస్మస్ అంటే, క్రిస్మస్ అంటే ఏదేమి వెతుకుతున్నావు, ఏదేది చేస్తున్నావు తెలియదు. ఈ లోక సంబంధమైనవి పండగ అనుకుంటే అప్పు తెచ్చుకొని పండగ చేయాలి. నువ్వు డబ్బులు లేవురా పిల్లలకు కూడా బట్టలు కొంటాకి, ఒక చీర వారాల మీద ఎత్తారేమో చూడండి, పిల్లల బట్టలు ఏడన్నా అప్పు తెచ్చుకొని చూద్దాం. ఈ కాదు క్రిస్మస్ అంటే. నువ్వు కోల్పోయినది నీకు ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అర్థమైందా? పండగంటూ వాటి మీద మనసు పెట్ట మాకు. యేసు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన నీకేమి ఇస్తాడో, ఆ రాజు గురించి, ఆయన పరిపాలన గురించి, ఆయన నీకు ఇచ్చేది, ఇదివరకు నీపై ఉన్నవాడు నిన్ను దోచుకున్న దాన్ని అంతటిని ఎలాగ తిరిగి సంపాదించుకునే దాని గురించి ఆలోచన చెయ్యి. ఈ క్రిస్మస్ సందర్భంలో దేవుడు ఈ ప్రత్యేకమైన కోణంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇదివరకు నువ్వు ఈ మాటలు ఇలాగ విన్నావో లేదో తెలియదు,
కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కోల్పోయింది తిరిగి నీకు ఇచ్చేయడానికి, సాతాను నీ దగ్గర దోచుకున్నదంతా మరలా నీ అనుభవంలోకి తీసుకురావడానికి ఒక కానుకగా ఆయన నీ కొరకు వచ్చాడు. ఆ కానుకకు నీ హృదయం, నీ జీవితం అనే కానుక తోడైతే కోల్పోయిన సౌభాగ్యం అంతా తిరిగి నీ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. కోల్పోయిన సంతోషం అంతా, కోల్పోయిన ఆనందం, కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన ఆర్థిక స్థితులు, కోల్పోయిన బంధాలు సకలం నీలోకి వస్తాయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నీకు మేలైనవి ఇస్తాడు. చాలామంది వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంటే దేవుడు ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాల? కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు, మగవారికి నోరు, చెవిటివారికి వినుకుడ, మృతులకు జీవము, రోగులకు స్వస్థత, బంధకాల్లో ఉన్నవారికి విడుదల, బాధల్లో ఉన్నవారికి నెమ్మది, సమాధానము అన్నీ ఇచ్చాడా లేదా? మృతులకు జీవం ఇచ్చాడా లేదా? అన్నీ ఇచ్చాడు. గమనించండి, లేని వారికి అన్నీ ఇచ్చడానికే క్రిస్మస్ కానుకగా ఆయన లోకానికి వచ్చాడు. ఒక మంచి రాజుగా నిన్ను పరిపాలించడానికి, నువ్వు కోల్పోయిందంతా నీకు ఇవ్వడానికి. ఏమండి, ప్రభు నీ కొరకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుత్వం దగ్గర మనం ఆశిస్తూ ఉంటాం. ప్రభుత్వం వారు కూడా పథకాలు పెడతారు లేదా? పథకాలు పెడతారు. చెప్పి నేను చేస్తాడా లేదా, ఎత్తాడా ఏడా అని చూస్తూ ఉంటాం. ప్రభుత్వం ఇచ్చేదన్నీ భౌతికపరమైనవే. ఈరోజు తింటే రేపు మళ్ళీ ఆకలేసేది, ఈరోజు వాడుకుంటే రేపు కొరత వచ్చేది. అవునా కదా? కానీ దేవుడిచ్చేది నేనిచ్చు నీళ్ళు త్రాగుబడి అన్నడును, వాడిలో నిత్యమూరేడు బొగ్గగా ఉంటుంది. అది ఇవ్వడానికి ఆయన కొరకు వచ్చాడు. హల్లెలూయా. ఈ రాజు అందుకే హల్లెలూయా. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అని. ఎస్, నేను రాజునే. నా రాజ్యం ఈ లోక సంబంధం ఇది కాదు, నా రాజ్యం వేరు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియా దేవుని బిడ్డలారా, యూదులకు రాజుగా పుట్టాడని ఒక ఆయన పుట్టాడని తెలుసుకున్న జ్ఞానులు ఎక్కడి నుంచో వచ్చారు, ఆయన వెతుక్కుంటూ వచ్చారు, ఆ కృప పొందుకున్నారు, ఆ సంతోషంతో తిరిగి వెళ్ళారు. హల్లెలూయా. మరి నువ్వు వెతుకుతున్నది ఏంటి? గమనించండి, నీ రాజు ఎవరు? నీ మార్గాలేంటి? నువ్వు కోల్పోయినవన్నీ నువ్వు పొందుకుంటున్నావా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుడు ఇన్ని కోణాలుగా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. ఏమండి, ఈ రాజు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏమి ఇస్తున్నాడో, ఆయన దగ్గర మనం ఏం పొందుకోవాలో అవన్నీ మనకు తెలియజేయబడుతున్నాయి ఈరోజు. కాబట్టి ఈ వాక్యమే నన్ను ఒకసారి ఆలోచన చేయి. క్రిస్మస్ నీ జీవితంలో ఇప్పటికి ఎన్నైనాయో తెలియదు. ఏమండి, ఎన్నైనాయో తెలియదు. కానీ